హాయ్ హలో వెల్కమ్ టు లేటెస్ట్ వెల్త్. ఈరోజు 24 మార్చ్ 2026 స్టాక్ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు మార్కెట్ గురించి వివరంగా తెలుసుకుందాం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ గురించి కూడా మమ్మల్ని అడిగారు ఫోన్ చేసి. సో వాళ్ళందరి కోసం ఈరోజు ఇంకొంచెం డీటెయిల్గా మనం చెప్పుకోబోతున్నాము. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే వీడియో మొత్తం చూశాక మీ వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, వీటి యొక్క టెక్నికల్ వ్యూ ఏంటి, ఆ తర్వాత నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి, కీ లెవెల్స్ ఏంటి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, రేపు ఏ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు, అలానే ఆప్షన్ స్ట్రాటజీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా నిఫ్టీ వచ్చేసరికి 22,912 దగ్గర క్లోజ్ అయింది. మరి పాజిటివ్గానే సెన్సెక్స్ చూసుకుంటే కూడా 74,000 రేంజ్ దగ్గర పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఎస్టర్డే ఫియర్, టుడే రిలీఫ్. అంటే నిన్న మార్కెట్ అనేది క్రాష్ అయింది. సో ఈరోజు కొంచెం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి. అయినా కానీ మార్కెట్ మూడ్ ఇండెక్స్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ ఫియర్లో నడుస్తుంది. మిడిల్ క్లాస్ రియాక్షన్ ఇక్కడ ఎలా ఉందంటే మార్కెట్ రికవర్ అయింది, లేట్ అయిపోయిందా అని చూస్తున్నారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ వచ్చేసరికి అలా కన్ఫర్మేషన్ వచ్చిందా ఇంకా వెయిట్ చేయాలని చూస్తారనమాట. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఇండియా విఐఎక్స్ లేటెస్ట్ యాజ్ ఆఫ్ క్లోజ్ చూస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి 22,963 అండ్ ప్లస్ 2.2% ముందే స్ట్రాంగ్ ఓపెనింగ్ సిగ్నల్ ఇచ్చింది. అలానే ఇప్పుడు ఇండియా విఐఎక్స్ వచ్చేసరికి 25 నుంచి 26 దగ్గర ఉంది. సో 7%గా విఐఎక్స్ డౌన్ అంటే ఫియర్ తగ్గిందండి, బుల్స్కి సపోర్ట్ వచ్చిందండి. సింపుల్గా చెప్పాలంటే విఐఎక్స్ హై ఉంటే టెన్షన్, అదే విఐఎక్స్ లో ఉంటే రిలాక్సేషన్. ఇప్పుడు సెక్టరల్ పర్ఫార్మెన్స్ అప్వర్డ్స్ చూసుకుంటే కనుక స్ట్రాంగ్ సెక్టర్ వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ప్లస్ 2.2% నుంచి 2.5% దగ్గర పెరిగింది. వీటికి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చిన స్టాక్స్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ వీటికి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఇచ్చాయి బ్యాంకింగ్ సెక్టర్కి. ఆటో చూసుకుంటే ప్లస్ 2.4%, వీటికి స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది మారుతి, M&M అండ్ టాటా మోటార్స్. ఐటీ వచ్చేసరికి కూడా ఈరోజు ప్లస్ 1.8% నుంచి ప్లస్ 2.1% పెరిగింది. సో నేను మనం చెప్పుకున్నట్టు రికవరీ టెక్ అండ్ ఇన్ఫోసిస్ ఉంది. మెటల్స్ అండ్ రియాలిటీ వచ్చేసరికి ప్లస్ 1.5% టు ప్లస్ 2% ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ వచ్చేసరికి ప్లస్ 2.6% పెరిగింది. దాదాపు ఈరోజు అన్ని సెక్టర్స్ పెరిగినట్టే. నిన్న అన్ని పడిపోయాయి, ఈరోజు అన్నీ లేచాయి. పడిపోయినంత కాకపోయినా మినిమం 0.5% అయితే పెరిగాయి నిన్నటితో పోల్చుకుంటే. ఇప్పుడు సెక్టరల్ పర్ఫార్మెన్స్ డౌన్వర్డ్స్ చూసుకుంటే కనుక కీ ఇండివిజువల్ స్టాక్ లూజర్స్ ఎవరున్నారు అని అంటే కోల్ ఇండియా డౌన్ 3.1%, పవర్ గ్రిడ్ వచ్చేసరికి 2.6% డౌన్, భారతీయ ఎయిర్టెల్ వచ్చేసరికి 0.6% డౌన్. అంటే ర్యాలీలో కూడా సెలెక్టివ్ వీక్నెస్ అనేది ఉంది. ఇప్పుడు కమోడిటీస్ అండ్ కరెన్సీ ఇంపాక్ట్ చూసుకుంటే ఆయిల్ షార్ప్లీ కరెక్ట్ అయింది. ఇండియాకి ఇది జాక్పాట్. సో దీనివల్ల ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్లేషన్ పైన తగ్గిద్ది, ఇంపోర్ట్ బిల్ తగ్గిద్ది, అలానే కార్పొరేట్ మార్జిన్స్ అనేది కూడా పెరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ అయ్యేది ఏంటంటే ఎయిర్లైన్స్ ఒకటి, ఆటో ఒకటి, ఎఫ్ఎంసీజీ అనేది బిగ్గెస్ట్ బెనిఫిషియరీస్ అనమాట. ఆ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే గోల్డ్ వచ్చేసరికి 1 to 2% డౌన్ ఉంది, సిల్వర్ ఇంకా వీక్గానే ఉంది. కారణం ఏంటంటే సేఫ్ హేవెన్ డిమాండ్ అనేది తగ్గిందనమాట. ఇక్కడ డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల వీటిపైన అనేది ఇంపాక్ట్ అనేది తక్కువగా పడింది పాజిటివ్గా. సో ఫియర్ తగ్గితే గోల్డ్ అనేది షైన్ అవుతుంది. యుఎస్డి ఐఎన్ఆర్, సో రూపీ కంటెక్స్ట్ అన్ని చేంజ్, బట్ ప్రెజర్ అనేది కొంచెం ఈజీ అయింది సెంటిమెంట్ వైజ్. ఎందుకంటే గోల్డ్ డౌన్ ఇంకా సిల్వర్ వీకర్ అయ్యేసరికల్లా సేఫ్ హేవెన్ డిమాండ్ వల్ల కొంచెం డాలర్ పైన ఇంపాక్ట్ అనేది చూపించింది క్లియర్గా. ఇప్పుడు గ్లోబల్ క్యూ చూసుకుంటే పాజిటివ్ సెంటిమెంట్ గ్లోబలీ. క్వార్టర్లీ సీజన్ అనేది ఆన్ గోయింగ్ ఉంది, కానీ ఏమీ అనుకున్నంత ఇంపాక్ట్ న్యూస్ అయితే రాలేదు పాజిటివ్గా ఏ కంపెనీ సంబంధించింది. సో అదొకటి ఉంది. ఇంకొకటి వచ్చేసరికి కంపెనీ రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది తొందరలో రాబోతున్నాయి, ఇది ఆ సీజనే. సో ఏం పెద్ద అనౌన్స్మెంట్ రాకపోవడం అలాంటి పాజిటివ్ వేలో సో మార్కెట్ పెద్దగా ఏం ప్రభావితం చేయలేదు. బిగ్గెస్ట్ ట్రిగర్ వచ్చేసరికల్లా యుఎస్ ఇరాన్ టెన్షన్లో రిలీఫ్ ఉంది. సో ట్రంప్ వచ్చేసరికల్లా 5 రోజులు స్ట్రైక్ పోస్ట్ పోన్ చేశారు. ఇది మార్కెట్ ఆక్సిజన్ ఇచ్చింది. క్రూడ్ ఆయిల్ పడిపోయింది, మార్కెట్ ర్యాలీ అయింది.
సో మిడిల్ క్లాస్ వర్షన్లో చెప్పాలంటే వార్ పోస్ట్ పోయిన్ అయిందంటే పెట్రోల్ రైల్ తగ్గుతుందా అని. ఇక్కడ ఆర్బీఐ వచ్చేసరికి ఏం న్యూస్ అప్డేట్స్ రాలేదు ఇంకా. ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ అండ్ కమోడిటీస్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఎఫ్ఐఎస్ వచ్చేసరికల్లా నెట్ సెల్లర్స్లోనే ఉన్నారు. ఈరోజు 10,414 crore దాకా సెల్ చేశారు. డిఐఎస్ వచ్చేసరికల్లా బయింగ్ చేశారు. ఎంత అంటే 12,034 crore బయింగ్ చేశారు. డిఐఎస్ అగైన్ సేవ్డ్ ది మార్కెట్. సో ఫారినర్స్ ప్యానిక్ చూపిస్తున్నా కానీ ఇండియన్స్ మాత్రం ఇది ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో మనకి ఇప్పుడు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే డిఐఎస్. ఇప్పుడు టెక్నికల్ వ్యూ చూసుకుంటే కనుక నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లియర్గా చూసుకుంటే సపోర్ట్ వచ్చేసరికి 22,500 నుంచి 22,600 దగ్గర ఉంది. సో ఇది బిలో 22,000కి వెళ్తే కనుక కొంచెం డేంజర్ జోన్ అన్నట్టు. రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,000 నుంచి 23,100 దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 23,300 నుంచి 23,500 దగ్గర ఉంటుంది. మార్కెట్ ఇప్పుడు కీ జోన్లో ఉంది. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్, ఫెయిల్ అయితే అగైన్ పుల్ బ్యాక్ అనేది క్లియర్గా ఉంటుంది. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే జియోపొలిటికల్ న్యూస్ ఫాస్ట్ స్వింగ్స్ అయితే ఉంటాయి. ఎస్టర్డే క్రాష్ టుడే ర్యాలీ అనేది జరిగింది. ఇది క్వైట్ కామన్గా జరుగుతుంటుంది. సెంటిమెంట్ అనేది ఇన్స్టాంట్గా చేంజ్ అయిపోతుంది. సో మార్కెట్ ఎమోషన్ మీద రన్ అవుతుంది. బిహేవియరల్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో ప్యానిక్ సెల్లింగ్ కానీ టాప్లో బయింగ్ కానీ చేయవద్దు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే అమ్మో పెరిగిపోతుంది నేను కూడా ఇన్వెస్ట్ చేసి తొందర లాభం తీసుకుందాం, ఇలాంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో వల్ల ఎంట్రీ తీసుకుంటే ఎగ్జిట్ మాత్రం ఫియర్లో జరుగుతుంది. కాబట్టి క్లియర్ అనాలిసిస్ చేశాకనే మీరు స్టెప్ ఇన్ అవ్వండి. రిస్క్ మేనేజ్మెంట్. సో ఎప్పుడైనా సరే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని స్మాల్ పొజిషన్ సైజ్లో ట్రేడ్ చేయని. న్యూస్ బేస్డ్ ర్యాలీ ఏమైనా ఉంటే కాషియస్గా ఉండండి. న్యూస్ ర్యాలీ అనేది ఫాస్ట్ వస్తుంది, అలానే ఫాస్ట్ రివర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు స్టాక్స్ టు వాచ్ టుమారో. స్టాక్స్ ఇన్ ఫోకస్ చూసుకుంటే బ్యాంకింగ్ ప్యాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ స్ట్రాంగ్ మూవ్మెంట్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆటో సెక్టర్ అనేది చూసుకోండి, ఎందుకంటే స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ ఉంది. ఐటీ చూసుకోండి, హెచ్సిఎల్, టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫాలో త్రూ చేయండి. ఆయిల్ మార్కెటింగ్ కూడా బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి, ఎందుకంటే లోవర్ క్రూడ్ వల్ల ఇవి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. టుమారో ఫోకస్ అనేది సెక్టర్స్ క్లియర్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు అప్కమింగ్ ఈవెంట్స్ ఏవైతే చూసుకుంటున్నామో మోర్ Q4 రిజల్ట్స్ బ్యాంకింగ్ అండ్ ఆటో సెక్టర్ సంబంధించి, సో దానిపైన ఫోకస్ పెట్టండి. యూఎస్ మార్కెట్ మూవ్మెంట్ అని చూసుకోండి. యూఎస్ ఇరాన్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో వారికి సంబంధించిందని. నెక్స్ట్ ట్రిగర్ అగైన్ గ్లోబల్గా ఇంపాక్ట్ చూపిస్తుంది, కాబట్టి జాగ్రత్త. సో మీరు ఈరోజు మార్కెట్ని బట్టి మీ రిసర్చ్ పరంగా స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి, అలానే వీక్ స్టాక్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అయ్యంతో మేము కూడా అనాలిసిస్ చేసి మీ ఒక అనాలిసిస్ ఎంతవరకు కరెక్టో కూడా మేము చూస్తాము. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.